అందుబాటులో ఉన్నారు మిర్యాలగూడ నుంచి. సంతోష్ గారు నమస్కారం అండి. సంతోష్ గారు చెప్పండి సార్, చెప్పండి. సంతోష్ గారు, వరుస ప్రమాదాలు మృత్యు రహదారులుగా మారి ప్రజల ప్రాణాలు తీస్తుంటే ఇది గ్రహపాఠ లేదంటే నిర్లక్ష్యం అనే దాని మీద మనం చర్చిస్తున్నాం. మీరు చెప్పండి, మీ అభిప్రాయాన్ని పంచుకోవచ్చు డిబేట్లో. చెప్పండి సార్, ఇక్కడ గ్రహపాఠ అనేది అది అది వేరే విషయం, కానీ ఇక్కడ పూర్తిగా నిర్లక్ష్యం అనేది కనబడుతుంది. ఏంటంటే ఆ రోజు బెంగళూరు హైవేలో యాక్సిడెంట్ జరిగిన టైంలో ఆ పర్టికులర్ టైం నైట్ 2 o'clock టైంలో కూడా మనకి ఆల్కహాల్ అనేది అవైలబుల్ గా ఉంది. అప్పుడు ఆ పర్సన్ మందు కాకుండా ఉండుంటే ఆ యాక్సిడెంట్ కాకపోయేది. ఆ యాక్సిడెంట్ అంటే నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయకుండా ఉండుంటే ఆ పర్సన్ కి యాక్సిడెంట్ కాకపోయి ఉంటే ఆ ఒక్క పర్సన్ నిర్లక్ష్యం వల్ల బస్సులో ఉండే 19 members చనిపోయారు. పర్టికులర్ ఆ బైక్ వల్లనే మెయిన్ యాక్సిడెంట్ అనేది జరిగింది. ఇప్పుడు నిన్న జరిగిన వికారాబాద్ దగ్గర జరిగిన ఏదైతే యాక్సిడెంట్ ఉందో అక్కడ అది వన్ వే అన్నమాట. అంటే రోడ్ వైడనింగ్ లేదా హైవే శాంక్షన్ అయింది, కానీ వర్క్ ఇంకా డిలే కావడం వల్ల అదే సింగిల్ రోడ్ లో గుంతలు ఏర్పడ్డాయి. ఆ గుంతను తప్పించబోయే పరిస్థితులలో ఆ కంటైనర్ అనేది డైరెక్ట్ బస్సుకి యాక్సిడెంట్ అయింది. అంటే అక్కడ గుంతలు ఉండడం వల్ల మెయిన్ యాక్సిడెంట్ అయింది సార్. గుంత లేకపోయి ఉంటే ఏ దారిలో వెహికల్ ఆ దారిలో వెళ్ళేది. ఇట్లా ఇవన్నీ 100% గవర్నమెంట్ నిర్లక్ష్యం వల్లనే జరుగుతుంది సార్. మిగతా ఏమంటే పర్సన్స్ ఎవరైతే డ్రైవ్ చేసే పర్సన్స్ నిర్లక్ష్యం కూడా అక్కడ కనబడుతుంది. కానీ అన్నిటికంటే ముందు ఈ బెల్ట్ షాపులు కానీ ప్లస్ ఈ రోడ్లు గుంతలు ఉండడం ఇవన్నీ గవర్నమెంట్ నిర్లక్ష్యమే ఉంటుంది సార్. అవి ఏ ఒక్కరైనా బాధ్యతగా ఉన్నా కూడా ఈ ప్రమాదాలని అరికట్టే అవకాశం ఉంది. ఇంతమంది చనిపోయేవారు కాదని చెప్తున్నారు. సంతోష్ గారు ప్లీజ్ కంటిన్యూ చేయండి. సార్ అదే ఇక్కడ ఫస్ట్ నిర్లక్ష్యం అనేది గవర్నమెంట్ 100% అంటే అక్యురేట్ గా ఉంటే కొంచెం ఇది జరగవు. ప్లస్ డ్రైవింగ్ చేసే వాళ్ళు కూడా లారీ ఏదైతే డ్రైవర్లు ఉంటారో వీళ్ళు స్పీడ్ మెయింటైన్ చేయకపోవడం, ఇదంతా నైట్ టైం డ్యూటీ చేసి ఎర్లీ మార్నింగ్ యాక్సిడెంట్ జరిగింది. ప్రాపర్ గా అయితే ఇక్కడ గుంతను తప్పించబోయే పరిస్థితుల్లోనే ఈ కంటైనర్ వెళ్ళి కంకరతో లారీ వెళ్ళి బస్సును గుద్దుకుంటారు. ఆ గుద్దుకొని కంకర పడడం వల్ల ఎక్కువ మంది చనిపోయారు. ఒకవేళ కంకర లేకపోయి ఉంటే సరే, యాక్సిడెంట్ అయి ఉంటే ఒక 5-6 మంది చనిపోయే వాళ్ళు, కానీ కంకర అంతా వాళ్ళ మీద పడిపోయి గాలాడక చనిపోయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. మెయిన్ ఆ రోడ్ అనేది చాలా గుంతలు ఎక్కువ ఉంటాయి సార్. ఆ గుంతలు తప్పిపోయే పరిస్థితుల్లో ఇది జరిగింది. ఇంకొకటి ఆ పర్టికులర్ ఏదైతే బెంగళూరు హైవేలో జరిగింది ఆ బస్సు యాక్సిడెంట్ ఉందో ఆ పర్సన్ కి అంత నైట్ టైంలో కూడా మందు దొరికింది. ఆ మందు తాగి అతను నిర్లక్ష్యంగా బండి తోలి కింద పడి చనిపోవడం వల్ల హెల్మెట్ లేదు తలకి. మళ్ళీ హెల్మెట్ ఉంటే అది వేరుండేది. సరే, నిర్లక్ష్యంతో హెల్మెట్ పెట్టుకోలేదు. ఆ పర్సన్ తాగి చనిపోవడం వల్ల ఆ బస్సు ఆ బైక్ అనేది ఈ 100 to 120 స్పీడ్ లో ఉంటాయి ట్రావెల్స్ బస్సు నైట్ టైంలో హైవేలో. వీళ్ళు వెళ్ళడము ఆ బస్ డ్రైవర్ కూడా ఏదైతే ఫైర్ ఎక్స్టింగ్విషర్ యూజ్ చేసి తొందరగా ప్యాసింజర్ ని అలర్ట్ చేసి ఉంటే ఇంకొంచెం తగ్గేది. ఇది అంతా అన్ని రకాలుగా ఉండదు సార్. ఎంత స్ట్రిక్ట్ రూల్స్ ఉండాలి. ఏది ఒక జరిగిన 1-2 days ఏదో చేసి ఆర్టీఓ వాళ్ళు చేసి తర్వాత అని మర్చిపోవడం కాకుండా ఒక ప్రాపర్ SOP ఫాలో అయ్యి చేస్తే ఇవన్నీ తగ్గుతాయి సార్. ఎందుకంటే అంతమంది చనిపోవడం అనేది చిన్న విషయం కాదు. అది కుటుంబంలో ఏమైనా కోల్పోతే అది వాళ్ళు కోలుకోవడానికి చాలా టైం పడుతుంది. టైం పట్టడం కాదు సార్, చాలా ఇబ్బంది ఉంటుంది అట్లా. థ్యాంక్ యూ సంతోష్ గారు.